ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ సమరశంఖం పూరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ చేస్తున్న జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో 3 బహిరంగ సభలు పెట్టాలని చూస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి సభ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2వ సభ, మరోచోట 3వ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ ప్రక్షాళనపై కూడా ఫోకస్ పెట్టనున్నారు కేసీఆర్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్కు రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సతీష్, వాట్ టు యు? ఎస్ భోగి, దాదాపు 10 నెలల తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. తెలంగాణ భవన్లో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగినటువంటి సమావేశం తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటటువంటి సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం స్టార్ట్ అవబోతుంది. దీంట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాల్ని కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికీ ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి పథకం కింద మన కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సినటువంటి వాటా రావట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో కేసీఆర్ ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించబోతున్నారని చెప్తున్నారు. ఇటు దీనిపై ఈ జలాలకు సంబంధించి ఒక పోరాటం చేయాలని చెప్పి కూడా పార్టీ భావించింది. అది ఏ రూపంలో ఉండాలని ఇప్పటివరకు చర్చ చేసుకున్నారు. అయితే కేసీఆర్ దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులకు కావచ్చు, తాగునీటికి అదేవిధంగా సాగునీటికి కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. కేసీఆర్ ఈరోజు నిర్ణయంలో భాగంగా ఒక పోరాటం చేస్తాము, ఆ నదీ జలాలు మనకు దక్కే విధంగా, కృష్ణా జలాలు మన వాటా మనకు వచ్చే విధంగా మనం పోరాటం చేయబోతున్నామని చెప్తున్నారు. అందుకోసం ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్లో ఒక బహిరంగ సభ, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరొక బహిరంగ సభ పెట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు కేసీఆర్ నిర్ణయం ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి జరిగినటువంటి కేసీఆర్ విచారణకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కూడా మీడియా సమావేశం పెట్టి చెప్తారన్నారు. కానీ అప్పటి నుంచి కూడా కేసీఆర్ ఇటు మీడియా ముందుకు కూడా రాలేదు. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం సమావేశం కూడా జరగలేదు. అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత కేసీఆర్ ఏం చేయబోతున్నారని ఇప్పటి వరకు ఆగింది. ఇప్పుడు ఆ కమిషన్ విచారణకు సంబంధించి కూడా ఈ ఎల్పీ సమావేశంలో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఈ మధ్యకాలంలో ఏదైతే ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి కవిత అంశంపై కూడా చర్చ జరుగుతుంది. కేసీఆర్ మనసులో ఏముంది, కేసీఆర్ ఏం చెప్తారు, దీనికి సంబంధించి పార్టీ నేతలకు ఏం చెప్తారనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక సస్పెన్స్గానే ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత బయట కొంత మాట్లాడుతుంది, పార్టీకి సంబంధించి కూడా మాట్లాడుతుంది, అదేవిధంగా 10 సంవత్సరాల పాలనపై కూడా మాట్లాడుతుంది. అది కొంత నెగిటివ్ అవుతుంది పార్టీకి అని చెప్పి భావిస్తున్నారు. అయితే కేసీఆర్ కూడా ఇదే విషయంపై పార్టీ నేతలు ఏ విధంగా స్పందించాలి, ఈ విషయంలో ఎలా ఉండాలన్న దానిపై కూడా నేతలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు సంబంధించి ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. బీఆర్ఎస్ అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు సాధించింది. ఎక్కువ సర్పంచులు బీఆర్ఎస్ తరపున, అంటే బీఆర్ఎస్ మద్దతుతో గెలిచినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా మెయింటైన్ చేయాలి. రాబోయేటటువంటి రోజుల్లో వచ్చే
ప్రాదేశిక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో కూడా ఎక్కువగా గెలుచుకొని ఎంపీపీలు అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు కూడా ఎక్కువగా గెలుచుకునే విధంగా కూడా ప్రణాళిక రూపొందించామని చెప్తున్నారు కేసీఆర్. దీనికి సంబంధించి కూడా ఇటు నేతలకు వివరించబోతున్నారు. ఈ అన్నిటితో పాటుగా మరొక కీలకమైనటువంటి అంశం గతంలో ఏప్రిల్లో జరిగినటువంటి సమావేశంలో రజతోత్సవ సభలోనే చెప్పారు, మొత్తం పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం. ఇటు గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదుని మొదలుపెట్టి కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అది సాగలేదు. కానీ కొత్త సంవత్సరంలో 2026లోనే జనవరిలోనే దీనికి సంబంధించి సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పి కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇటు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఒకవేళ ముందస్తుగా వస్తే ఆ ఎన్నికల తర్వాత ఈ సభ్యత్వ నమోదు మొదలు పెట్టాలా, అంతకంటే ముందే మొదలు పెట్టాలన్న దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి కేసీఆర్ తన మనసులో ఉన్నటువంటి మాటల్ని అన్నింటినీ కూడా ఆ కార్యవర్గానికి వివరించబోతున్నారు. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు సమావేశం జరుగుతుందని ఇప్పటికే చెప్తున్నారు. 2 గంటలకు స్టార్ట్ అయ్యేటటువంటి సమావేశం 5 నుంచి 6 గంటల వరకు జరుగుతుందని చాలా పెద్ద ఎత్తున, అంటే ఈ సమావేశం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇటు కార్యవర్గానికి చెప్పినటువంటి నిర్ణయాలన్నీ కూడా కేసీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ కార్యవర్గంలో నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాలను కేసీఆర్ చెప్తారా, లేకుంటే పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి చెప్తారన్నది అయితే క్లారిటీ లేదు. ఓవరాల్గా చూస్తే కార్యవర్గ సమావేశం చాలా నెలల తర్వాత జరుగుతుంది. ఎల్పీ సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం సంయుక్త సమావేశంగా జరిగేటటువంటి ఈ సమావేశానికి దాదాపు 400 మందికి పైగా ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకి ఇప్పటికే నిన్ననే ఫామ్ హౌస్ నివాసం నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్కి కేసీఆర్ రాబోతూ ఉన్నారు. భోగి. థ్యాంక్ యూ సతీష్.